మనం ప్రతిరోజు పొద్దున్న లేస్తాము. ఆ తర్వాత నైట్ అయిపోతుంది. కానీ ఆ లోపల చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అది రాజకీయ పరంగా కూడా అనేక అంశాలు జరుగుతుంటాయి. కొన్ని మన దృష్టికి రావు. అయితే మన దృష్టికొచ్చినా అవి దేశ చరిత్రలో గానీ, భవిష్యత్తులో గానీ కీలకంగా మారతాయనేటువంటి మాట మనకు తెలవదు. అట్లాంటి ఎగ్జాక్ట్ ఒక సన్నివేశమే ఈరోజు చెన్నైలో జరిగింది. చెన్నైలో జరిగినటువంటి ఈ మీటింగ్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వచ్చిర్రు, నాయకులు వచ్చిర్రు, పార్టీల అధినేతలు వచ్చిర్రు. వాళ్ళంతా కూడా డిస్కస్ చేసింది డీలిమిటేషన్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం పైన. ఒకవేళ జనాభా ప్రాతిపాదికన గనుక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేసిరు. మరి నిజంగానే డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉందా? నిజంగానే జనాలు ఎక్కువ ఉంటే పబ్లిక్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండాలి కదా, అదే కదా రాజ్యాంగంలో చెప్పింది అనేటువంటి మాట కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు చెప్తారు. అయితే మరి 71లో 1971లో జరిగినటువంటి జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ మళ్ళా ఎందుకు జరగలేదు? అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మళ్ళొకసారి ఎందుకు ట్రై చేయలేదు అంటే, అప్పుడు కూడా చాలా స్పష్టంగా దేశానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి వెల్ మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఆశించేటువంటి వాళ్ళ దృష్టిలో చూస్తే, ఎందుకంటే జనాభా ప్రాతిపాదికన గనక డివిజన్ చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ తర్వాతి కాలంలో కూడా జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేసే కార్యక్రమాన్ని ఆపేసారు. ఎందుకు? ఇదే కేంద్ర ప్రభుత్వము దేశానికి అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు పెద్దగా రాకపోవడము, పంటలు వండకపోవడము, రకరకాల కారణాల వలన తిందామంటే ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రోటీ కపడా మకాన్ అనేటువంటి నినాదం తీసుకొని చాలా సందర్భాలలో ఎన్నికలకు పోయింది, ఓట్లు వేయించుకుంది. అంత దుర్భరమైనటువంటి పరిస్థితులలో జనాభా నియంత్రణ జరగాలనేటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? జనాభా నియంత్రణకు సంబంధించి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, సంపద ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అవన్నీ కూడా జనాభాను సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసినాయి. అందుకే 1980 వచ్చేసరికి ఆ తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ మళ్ళొక్కసారి వాయిదా పడింది. మళ్ళీ 20 సంవత్సరాల పాటు వాయిదా పడిన తర్వాత ఎర్లీ 2000లో వచ్చినటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. ఎందుకు? అప్పటికే రియలైజ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్రాలు కానీ. ఒకప్పుడు మనమే చెప్పినాం జనాలు తగ్గించుకోండి, జనాలు తగ్గించుకుంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది, అంతిమంగా దేశం అభివృద్ధి చెందుతుందని. మరి అట్లాంటి సందర్భంలో జనాలు తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు పనిష్మెంట్కి గురి కావాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దేశ ప్రయోజనాల కోసం దాన్ని పక్కకు పెట్టారు. దాంతో డీలిమిటేషన్ అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అయితే ఈసారి కొంత విభిన్నమైనటువంటి ప్రయోజనాలు, ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది. ముఖ్యంగా 2 సార్లు, తర్వాత 3ఓసారి గెలిచింది బీజేపీ. దీంతో దక్షిణాది రాష్ట్రాల గొంతుకను పక్కన పెట్టి నొక్కి మరీ డీలిమిటేషన్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో ఆ పార్టీకి ఏమవుతుంది అంటే, అటు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఒక హిందీ బెల్ట్లోనే విపరీతమైనటువంటి సీట్లు పెరుగుతాయి. కేవలం ఆ 4 రాష్ట్రాలే మొత్తం దేశాన్ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి మాకు సరిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా బీజేపీ ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి ఈవెంట్ మొత్తం దేశ చరిత్ర గతిని మార్చేటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక్క దేశం ఎప్పుడైనా కానీ, ఒక్క ప్రాంతం ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన విధానపైన వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈసారి దక్షిణాదికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రాలు, మేబీ ఆంధ్రప్రదేశ్ ఇదే ఒపీనియన్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పొత్తుల వల్ల రాలేనట్టుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడున్న పద్ధతిలో జనాభా ప్రతిపాదికన కనుక డీలిమిటేషన్ చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తాం అనేటువంటి అంశాన్ని ఒక్కటే ఒక్క మాట ముక్త కంఠంలో చెప్పినారు. మరి ఈ మీటింగ్ ఏం కాబోతుంది దీని తర్వాత? ఎగ్జాక్ట్గా అందరి మదిలో ప్రశ్న ఇదే ఉంది. ఇది
ఒక అంశాన్ని మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో జేఏసీని ఏర్పాటు చేసిండు. జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని పార్టీలు, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఏకతాటి మీదకి వచ్చినాయి. పొలిటికల్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి. దాంతోని తెలంగాణ ఉద్యమం సారథ్యం కేసీఆర్ గారు వహించిన, నాయకత్వం కేసీఆర్ గారు వహించిన ఒక ముక్త కంఠంతోని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నటువంటి మెసేజ్ని పంపగలిగారు. దాంతోని సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ఇయ్యక తప్పని పరిస్థితిలోకి నెట్టివేయబడింది. ఇప్పుడు కూడా అదే ఒక మూమెంట్. అందుకే వాళ్ళు ఈరోజు పెట్టినటువంటి ఫేర్ డీలిమిటేషన్ అనేటువంటి ప్రోగ్రామ్కి ఫస్ట్ జాయింట్ మీటింగ్ అనేటువంటి పేరు పెట్టినారు. అంటే ఒక జేఏసీగా దక్షిణాది రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అభివృద్ధి చెందినటువంటి హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు కూడా ఇది పెద్ద దెబ్బ కాబట్టి పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చారు, మాట్లాడారు. కాబట్టి ఇక ఈ నినాదం కానీ ఈరోజు జరిగినటువంటి చర్చలు కానీ ఇంకొక టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అయినటువంటి రాష్ట్రాలు ఎందుకు పనిష్మెంట్కి గురి కావాలి? డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వము, దేశము రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రాతినిధ్యాన్ని, ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట, ఒక మెసేజ్ చాలా చాలా స్పష్టంగా పోయింది. అయితే దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచన విధానంతో, ఎట్లాంటి పరిష్కార మార్గాలతో ముందుకు వస్తుందనేది ఒక్కసారి మనం ఇంకొక 5-6 నెలలు వెయిట్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి వేగంగా పావులు కదిపినట్టు లేదు. కేవలం మీడియా మేనేజ్మెంట్లోనే చెప్పడానికి ట్రై చేసిరు. మీడియా మేనేజ్మెంట్లోనే అక్కడక్కడ లీక్లు ఇచ్చిరు డీలిమిటేషన్ చేయబోతున్నట్టు. కానీ డీలిమిటేషన్ ఎట్లా చేస్తారో మాత్రం చెప్పలేదు. కాబట్టి ఈరోజు సౌత్ స్టేట్స్ యొక్క మీటింగ్ చెన్నైలో జరగడం, దానికి అన్ని పార్టీలు హాజరు కావడం, రాష్ట్రాలు తమ పొలిటికల్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ని పక్కన పెట్టి ఒకటే ఒక మాట చెప్పడం, దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తే దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి పరిణామాలు జరిగినప్పుడే దేశ ఐక్యతకు కానీ సమగ్రతకు కానీ భంగం వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ దిశగా వెళ్ళవద్దు. అన్ని రాష్ట్రాలను, ముఖ్యంగా దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నటువంటి అన్ని రాష్ట్రాలను మనం సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక సుహృద్భావ విశాలమైనటువంటి మైండ్ సెట్తో కనుక కేంద్రం ముందుకు వస్తే డెఫినెట్గా ఈ డీలిమిటేషన్ అంశానికి, సంక్షోభానికి, సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అయితే మనం ఈరోజు చూసి చూడనట్టు వదిలేసినటువంటి ఈ సమావేశం ఖచ్చితంగా దేశ భవిష్యత్తులో సానుకూలత వైపు దారితీసేటువంటి ఒక మైలురాయిగా నిలబడుతుందా, లేదంటే ఒక సంక్షోభానికి సంబంధించినటువంటి ఒక పోరాటానికి నాంది పడుతుందా అనేది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మరి సౌతర్న్ స్టేట్స్, దేశంలోనే ఒక మేజర్ భాగం, ఆర్థికంగా అఫ్లూయెంట్ ఏరియా, మా ప్రయోజనాలు దెబ్బతీయద్దని ముక్తకంఠంతో నినదించినప్పుడు మరి అది ఇంటుందా, ఈనదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. అయితే కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ బలమైనటువంటి గొంతుకలను, బలమైనటువంటి శక్తులను ఆపేటువంటి సాహసం అయితే చెయ్యదు అనేది ఇదే చరిత్ర చెప్తుంది. ఒకవేళ బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాల దుష్పరిణామాలు జరిగినాయి. అలాంటి దుష్పరిణామాలు జరగకుండా పూర్తి స్థాయి బాధ్యత తన భుజాల మీద వేసుకొని సౌత్ రాష్ట్రాల యొక్క, దక్షిణాది రాష్ట్రాల యొక్క బాధ్యతను, ప్రయోజనాల బాధ్యతను కాపాడేటువంటి బాధ్యతను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సాధ్యమైనంత తొందరగా సౌతర్న్ రాష్ట్రాల యొక్క ఫియర్స్ని అలివియేట్ చేసే విధంగా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక విధానాన్ని కానీ, ఒక చర్చలను కానీ ప్రారంభిస్తే ఈ అంశానికి ఒక పాజిటివ్ ఎండింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇది అనేక రకాలటువంటి క్రైసిస్కి, అనేక రకాలైన అంశాలకి, సమస్యలకి దారితీసేటువంటి ప్రమాదం అయితే ఉంది. కీప్ వాచింగ్.